శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం కన్నులారా తిలకించేందుకు భక్తకోటి రామాలయాలకు చేరుకున్నారు. ఎం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం ఆవరణలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణానికి మహిళలు మంగళహారతులు తీసుకువచ్చి సీతారాముల కళ్యాణం తిలకించారు. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య రామయ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణోత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు హాజరై స్వామివారి సేవలో తరించిపోయారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ తాడీపు జ్యోతి, ఎల్లం మాజీ ఏఎంసీ డైరెక్టర్ మాచెట్టి లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ పురం శ్రీనివాసరెడ్డి, జూకంటి రామారావు, అశోక్, రాజు, ఆగంరెడ్డి, కోమటి రాజుమల్లు, గాడిచెర్ల రామచంద్రం, ప్రముఖులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీతారామ కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి మా చిప్పలపల్లి ప్రజలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, సోదరి సోదరులు అందరూ ఘనంగా చేసుకొని శ్రీ సీతారామ కళ్యాణానికి ఇచ్చేసిన చిప్పలపల్లి గ్రామ ప్రజలకు మరియు పుర ప్రముఖులకు, వేరే గ్రామాలకు వెళ్ళి ఇచ్చేసిన భక్తులందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు చిప్పలపల్లి గ్రామంలోని శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం చిప్పలపల్లి గ్రామంలోని సీతారాముల వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తి చేసిన గ్రామంలోని భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. శ్రీరాముని కృపా కటాక్షాలతోటి గ్రామంలోని పాడి పంట, పశువు, పిల్ల జల్ల అందరూ మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలతోని ముందుకు పోవాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాం.